హాయ్ హలో గుడ్ ఈవినింగ్. బిగ్ టాక్కి స్వాగతం. డిజిటల్ వేదికగా పుట్టుకొచ్చి సాంప్రదాయ రాజకీయాలను గల్లాబట్టి ప్రశ్నిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కేపై ఢిల్లీ, హైదరాబాద్లో విజయవంతమైన ధర్నా తర్వాత తాజాగా జైపూర్లో ఆయన పైన చిన్న దాడి జరిగింది. అది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. నీట్ పేపర్ లీకేజీలు, నిరుద్యోగంపై గొంతెత్తున్న ఈ జెన్జెడ్ డిజిటల్ ఉద్యమానికి, విప్లవానికి ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ దాకా యువత నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందనను తట్టుకోలేకే వ్యతిరేక వర్గాలంటే బౌడికి దాడులు తెగబడుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ జెన్జీ ఉద్యమాలపై వీటిపైన మన పవన్ కళ్యాణ్ గారేమో డిఫరెంట్గా స్పందించారు. ఆయన ఏమంటారు, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి చిన్న చిన్న వ్యక్తుల ఆలోచనలు ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకోసం ఈ సభ పెట్టానని ఆయన చెప్తున్నారు. ఒకవైపు ఏమో భౌతిక దాడులతో ఈ సరికొత్త యోజన నిరసన ఉద్యమ గొంతు నొక్కేయాలని చూస్తుంటే, మరోవైపు ఈ వ్యవస్థాగత తిరుగుబాటు వెనక దేశ భద్రతకు ముప్పు తెచ్చే శక్తులు ఉన్నాయనే పొలిటికల్ అలారమ్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ దాడులు జరుగుతున్న వెనక్కి తగ్గని ఈ కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఉద్దేశం ఏంటి? దీని వెనక ఉన్న వారికి అసలే ఏం కావాలి? నిన్న మనం హైదరాబాద్లో గమనిస్తే కనుక, అంటే మిగతా చోట్ల మనకు తెలియదు కూడా, హైదరాబాద్ సంగతి చెప్తున్నా. హైదరాబాద్లో జరిగిన ఈ కాక్రోచ్ ఉద్యమానికి జెన్జీల కన్నా పెద్దవాళ్ళు ఎక్కువ మంది హాజరయ్యారు. అంటే 40, 50, 60 ఏజ్ వాళ్ళే ఎక్కువ మంది కనిపించారు నాకైతే. అందులో అసలు ఈ కాక్రోచ్ ఉద్యమానికి జెన్జీల మద్దతు ఉందా, లేదంటే ఈ నిన్న వచ్చింది ఇక్కడ అన్నీ కనపడిన బొద్దింకలన్నీ ఎర్ర బొద్దింకలన్నీ కూడా కొంత సోషల్ మీడియాలో రూమర్స్ వినపడుతున్నాయి. అసలు ఈ కాక్రోచ్ పార్టీ అసలు ఉద్దేశం ఏంటి, జరుగుతుంది ఏంటి, జరగబోయేది ఏంటి? ఈ అంశాలన్నీ కూడా ఇవాళ మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, చూస్తే అంటే నిన్న హైదరాబాద్లో జరిగిన మీటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎక్కువ పెద్దవాళ్ళు కనిపించారు మనకు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దాదాపు ఆయన 60 దాటున్నారు ఆయన. తర్వాత కాసిం సార్ కానీ ఇట్లా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో పాల్గొన్నారు. యూత్ కన్నా ఎక్కువ పెద్దవాళ్ళు కనపడ్డారు. పైగా దాంట్లో ఎక్కువ లెఫ్టిస్టులు, లెఫ్ట్ భావాలు ఉన్న వాళ్ళు ఎక్కువ కనపడ్డారు. ఈరోజు మనం ఈయన పైన జరిగిన దాడి కూడా చూస్తే కనుక, అంటే ఇందులో యూత్ నిజంగా ఉన్నారా, లేకపోతే వేరే శక్తులు ఏమన్నా యాడ్ అయినాయా, దీంట్లో లెఫ్ట్ పార్టీ వాళ్ళు దీన్ని హైజాక్ చేసే ప్రయత్నం జరుగుతుంది? అసలు ఈ మొత్తం ఈ కాక్రోచ్ కథ ఏంటి సార్? మీరేం చెప్తారు దీని గురించి? సాయి, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షణ నమస్కారం. ముహూర్తం ఆసన్నమైన భావాలను ఎవరు ఆపలేరు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకన్య ఎవరు ఆపలేరు. కానీ ఉద్యమం నేపథ్యం చూసుకుంటే ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, అసలు ఉపరితల అంశాలు తీసుకుంటున్నారా, మూలాంశాలు తీసుకుంటున్నారా దాన్ని బట్టి ఒక ఉద్యమాన్ని కానీ ఒకదాన్ని అంచనా వేయచ్చు. ఒకసారి చరిత్రలోకి వెళ్తే, గతంలో మనకు అస్సాంలో గణ సంగ్రామ పరిషత్ అని విద్యార్థి ఉద్యమం వచ్చింది. వాళ్ళు ఎందుకు వచ్చారు? విదేశీ శక్తులు, విదేశీయులు మాకు వస్తున్నారు, వాళ్ళే అక్కడ మన పూర్తిగా కబ్జా చేస్తున్నారు అని విదేశీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారు. మొదటిసారి అధికారంలో కూడా వచ్చారు. తర్వాత సరే వాళ్ళ తప్పుల మీద ఆడబోయింది. అంతకుముందు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశంలో యువత అంతా, నేను అప్పటి నుంచి జర్నలిజం మొదలు పెట్టాను. 70 17 ఏళ్ళు మన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీ వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమించాం కదా. అంటే ఒక ఉద్యమం ఎప్పుడు వస్తుంది అంటే, ఉద్యమం సమాజంలో ఉన్న మూలాలను బట్టి వస్తుంది. వాళ్ళ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ నాయకత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అధికారుల అవినీతి, ఎప్పుడు దొరికినా కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు పట్టుబడి మనం చూస్తే యువతలో అసంతృప్తి ఉందా లేదా? 2 రకాల అసంతృప్తి. రాజకీయం పట్ల ద్వేషం ఉన్నది, దాంతోపాటు ఇటు పక్కన అవినీతి పట్ల కూడా ద్వేషం ఉంది. ఈ రెండింటిని ఛానలైజ్ చేసే ప్రతిపక్షాలు, చేయాల్సిన ప్రతిపక్షాలు నిర్వీర్యమైపోయి కేవలం మోడీ వ్యతిరేక జపం చేస్తున్నాం, లేకుండా మోడీ అనుకూల జపం చేస్తున్నాం. 2 వర్గాలు ఉన్నాయి. ఆ పక్కన ఉంటావా నాకన్నా, ఈ పక్కన ఉంటావా నాకన్నా అన్నట్టు ఈ 2 వర్గాలు కూడా, అటు పక్కన మోడీ ఏది చేసినా మంచిది అనేవాళ్ళు ఉన్నారు, ఇటు పక్కన మోడీ ఏం చేసినా తప్పే అనేవాళ్ళు ఉన్నారు. ఈ 2 వర్గాల మధ్య భారత పౌరులైన మనం మంచిని చెడ్డని అన్నాం. అది విడిచిపెట్టి వాళ్ళ ఈ జెన్జీ మన ఉద్యమాలు కొన్ని దేశాల్లో వస్తున్న సందర్భంలో దానికి దీనికి పోలిక కూడా లేదు. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తాను, అట్లా మీరు అన్న హైదరాబాద్ దగ్గరికి వస్తాను. బేస్లైన్ ఏర్పాటు చేసుకున్న సాయి మనకు కొంత స్పష్టత వస్తాడు. అసలు ఇదంతా పాల పొంగులాంటి ఉద్యమమా అనే భ్రమ కూడా కలుగుతుంది. ఉదాహరణకు ఆయన ఎవరో మనకు సుప్రీంకోర్టు జడ్జి అన్నదాని మీద కోపం వచ్చి కొత్త పార్టీ పెడితే, కోపం వచ్చి కొత్త ఉద్యమం చేస్తే రాదు. ఉపరితల అంశాలతో ఎప్పుడు ఉద్యమాలు రాలేదు. కమ్యూనిస్టులు ఉన్నా, ఇటు పక్కన RSS ఉన్నా, ఏదైనా సరే ఉపరితల అంశాల మీద వాళ్ళ మూలాలు ఉన్నాయి. ఇటు పక్కన రైట్ లెఫ్ట్ చెప్తున్నాను.
కానీ ఇది రైట్ కాదు లెఫ్ట్ కాదు అనే పరిస్థితి ఆయన. దానికి కారణం ఏంటంటే వాళ్ళు మూలాంశాలు విడిచిపెట్టి పై అంశాలు పట్టించుకుంటారు. నిరుద్యోగం ఉన్నది కరెక్టే, కానీ నిరుద్యోగానికి పరిష్కారం ఏమిటి? అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయా? ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా? దేశం మొత్తం 3.5 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం అంతా కలుపుకుంటారు నెల జీతం వచ్చేవాళ్ళు. మరి 140 కోట్ల మంది ప్రజలలో దాదాపు 20-25% నిరుద్యోగం అనుకుంటే ఎంత అవుతారు చెప్పండి? దాదాపు 20 నుంచి 30 కోట్ల దాకా ప్రజలు వస్తారు. మరి 20 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం అవుతుందా? అంటే ఏం చేయాలి? మనం ఉద్యోగాలు ఇచ్చే స్థితికి జరుపుకోవాలి, ఉద్యోగాలు అడిగే స్థితి కాదు. దాని పట్ల ఈ మన కాంగ్రెస్ జనతా పార్టీకి స్పష్టత ఉందా? అట్లానే జడ్జీలకు పదవులు ఇవ్వద్దని చాలా ఉపరితల అంశం. ఇక జడ్జీలు తమను తామే నియమించుకుంటూ తమ కాళ్ళకు తామే మొక్కుకొని దీర్ఘాయుష్మాన భావం అనుకుంటున్నారే, వాటిని వ్యతిరేకించాలంటే మూలాలు వ్యతిరేకించాలి. జడ్జీల అపాయింట్మెంట్ వ్యతిరేకించాలి. ఇదే మోడీ ప్రభుత్వం మేమందరం కృషి చేయడం వల్ల ఏం చేసిందంటే, మేము చాలా రోజులు కొట్లాడుతున్నాం ఏది మన కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా, జడ్జీలు తమను నియమించుకోవడం ఉండొద్దు, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా నియమిస్తున్నారు, ఆఖరికి కింది స్థాయి మెజిస్ట్రేటర్ను అడ్మాన్ని ఎట్లా నిర్వహిస్తున్నారు, హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలను నియమించేటప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లాగో జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ఒకటి ఉండాలని. గాడ్ ఫాదర్ ఉంటే జడ్జీలు అయిపోతారు, తండ్రి జడ్జి, మా కొడుకు జడ్జి, మనవడు జడ్జి ఎందుకు అవుతున్నారు? రిజర్వేషన్ల గురించి చెప్పే వీళ్ళే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చారు, ఒకవేళ వాళ్ళు వారసత్వంగా వస్తున్నారే, ఏ రిజర్వేషన్ లేకుండా ఒక సీనియారిటీ ప్రకారం వస్తున్నారే, మరి ఎంత తప్పది? దాని గురించి ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఎక్కడ ప్రస్తావిస్తారు? వాళ్ళు ఏం చేశారు? ఉపరితల అంశాలు చేస్తున్నారు. ఉదాహరణకు వాళ్ళు పదవి విరమణ తర్వాత పదవులు తీసుకోవద్దు. ఇది కొత్త కాదు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేసిండ్రు, వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తుంది. దాని బదులు వాళ్ళు అపాయింట్మెంట్ కమిషన్ ఉండాలి అనే మాట అంటే బాగుండదు. అందుకనే అసలు గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? గుడ్ గవర్నెన్స్ లో లంచం లేని ప్రభుత్వ సేవలు ఎట్లా అందాలి, హక్కుగా లభించే పౌర సేవలు ఎట్లా అందాలి, దాంతోపాటు పోలీస్ సంస్కరణ ఎట్లా ఉండాలి, న్యాయ సంస్కరణ ఎట్లా ఉండాలి, రాజకీయ పార్టీల సంస్కరణ ఎట్లా ఉండాలి, అట్లా అంతర్గత ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలి, అసలు ప్రజాస్వామ్యం ఉందా రాజకీయ పార్టీలలో? అట్లాగే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఈ జాతీయ పార్టీ సంగతి తెలుసు మీకు, ఒకటేమో పూర్తిగా వారసత్వ రాజకీయాలు, ఒకటేమో హిందూ మత తత్వ పార్టీ చూస్తున్నాం. అంటే ఇటువంటి దాన్ని మార్చడానికి ఒక బేస్ లైన్ ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఈ బేస్ లైన్ లేకపోవడం వల్ల ఇటువంటి విమర్శలు దిగవు. ఇక హైదరాబాద్ దానికి వస్తాను. గతంలో రైతు చట్టాల విషయంలో కూడా చూడండి మీరు, మన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వచ్చినంత వ్యతిరేకత మన రాష్ట్రంలో రాలేదు, మన తెలుగు రాష్ట్రాలు రాలేదు చూసినాం. సేమ్ అట్లాగే వాళ్ళ హైదరాబాద్ దానిలో ఎక్కువ మంది మీరు అన్న 40 దాటిన వాడు, నాగేశ్వర్ గారు నాకనే పెద్దవాడు, నేనే 68 ఉన్నా, 70 దాటి ఉంటాడు ఆయన, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు కనపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే జెన్జీ ఉద్యమం ఏదైతుందో వేరే దేశాలు వచ్చినా మన దగ్గర రాదంటుంది. ఎందుకు రాదంటే వాళ్ళ కెరీర్ కోసం తపన పడుతున్నారు. మొత్తం జెన్జీ అంతా ఒక రకంగా అసంతృప్తి ఉంది, ఆవేదన ఉంది, కాదట్లేదు. కానీ వాళ్ళకి అవకాశాలు లేవు, వాళ్ళు తిరగబడడానికి అవసరమైన ఆర్థిక స్తోమత లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక దేశంలో అంతా వచ్చే వీలు ఉంటే చిన్న దేశాలు రాగలిగిందేమో, కానీ మన దేశంలో కష్టం అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యతో ముగిస్తాను, తర్వాత మిగతా ముద్దలకి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారికి పద్యం తెలుసు కానీ పద్యం అర్థం తెలియదు అంటున్నాడు, ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే బలవంతుడు నాకేమని పదువురితో వాదులాడి, అంటే బలవంతమైన సర్పం చలిచి మదల చేత చెక్కి చావదే సుమతి పద్యం, అది చదవలే ఆయన. దీనికి మంచి అర్థం తీసుకుంటే పాజిటివ్ అర్థం తీసుకోవాలంటే కాక్రోచ్ జనతా పార్టీ తక్కువది కాదు, కాక్రోచ్ జనతా పార్టీ గట్టిది, అందుకని మనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక ఒకటి ఉండాలి కదా. అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిక. దాన్ని ఏం చేసిండు, ఇటువైపు వాళ్ళు ఇచ్చాడు. అంటే ఆ పద్యానికి ఇక్కడ వాడాల్సిన అవసరం లేదు, అది ఇక్కడ పద్యం వాడిండు, దానికి వ్యతిరేక అర్థం చెప్పిండు. ఇటువంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తి మాకు ఏమవుతుందో రేపు పొద్దున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే డైలమాలో ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, డైలమాలో ఉన్నాడు. ఎందుకంటే పెట్టింది జాతీయ సమైక్యత మీటింగ్, అక్కడ యాక్చువల్ గా ఢిల్లీలో పెట్టింది జాతీయ సమైక్యత. అది ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే ఈ మధ్యన తెలంగాణకు వచ్చి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ అవాకు ఒక పేలింది కనుక దాన్ని సర్దిద్దుకోవడానికి మేము జాతీయ సమైక్యత కట్టుబడున్నాం, నేను ఎక్కడైనా పోటీ చేయాలి, ఎవరు వద్దాని యాక్చువల్ గా ఆ రోజు సమయం కాదు సందర్భం కాదు అన్నాడు, అలాంటి వాడు కూడా అన్నాను. అందుకని అక్కడ పెట్టిన సదస్సుకు ఆయన పద్యానికి తేడా అసలు సంబంధమే లేదు, పొందుకే లేదు అంటున్నాను. అందుకని ఇక్కడ ఏమైంది, ఆయన 2 రకాలు మాట్లాడి జాతీయ సమైక్యత అనుకుంటూనే మళ్ళీ తెలంగాణ పట్ల మళ్ళీ మాట్లాడింది, తప్పు కదా. నేనేమంటున్నానంటే అదో సినిమా ఉంది సాయి, మీకు తెలుసు సినిమా, నాకు గుర్తులేదు, తక్కువ సినిమా చూస్తా కానీ చూసిన సినిమా చెప్తున్నాను. మా ఆవిడ అనుకుని మీ ఆవిడని కౌలించుకున్నారని చెప్పి ఒక ఆయన ప్రతి ఫంక్షన్ లో మాట్లాడుతున్నాడు వెనక్కి తిరుక్కుంటూ, అసలు పరువు కడగోలే, మొత్తం ఇక్కడ పోయినట్టు. ఇప్పుడు వారు కూడా విభజన జరిగి 12 ఏళ్ళు అయిపోయింది, విభజన తీరు బాగాలేదని ఇప్పుడు మాట్లాడుతుంటే తప్పు కదా అంటున్నాను. ఇంకా ఎన్నిసార్లు మాట్లాడతాం, జరిగింది అయిపోయింది, గత జల సేతు బంధనం కరెక్ట్ కాదు కదా. నేను పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఆయన పద్యానికి సరిగ్గా అర్థం చెప్పాలంటే జాగ్రత్తగా ఉండాలి. జంజీ ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ జనతా పార్టీ తక్కువది కాదు, యువత ఉద్యమిస్తుంది. తన పిల్లడు, తన అబ్బాయి అనలే, అబ్బాయి స్నేహితుడు చేరినాడు. అబ్బాయి కూడా చేరితే చేరొచ్చు, నష్టమేం లేదు. తన అబ్బాయి చేరితే కూడా తప్పు కాదు, స్నేహితుడు అందులో అంటున్నాడు. అనుకుంటూనే హెచ్చరికన ఇది, లేకపోతే ఏ రకమైన హెచ్చరిక అయితే బీజేపీకి హెచ్చరిక చేయాలి. ఇది మనకు తక్కువది కాదు, మనకు పోరాడలేము, మంచిగా మనం సర్దుకోవాలి. లేదనుకుంటే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు సమైక్యతావాది బీజేపీతోని కలిసి ఉన్నాడు కనుక, ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కనుక, అటు పక్కన ఈ కాంగ్రెస్ జనతా పార్టీని విమర్శించుకుంటూ వచ్చాడు. హైదరాబాద్ లో జరిగిందంటే మీరు అన్నది కరెక్టే. ఎర్ర అజెండాలు కనపడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అంత బుద్ధతరమే కనపడుతున్నది. మరి యువతరం రావాలంటే రాజకీయ ఉద్యమాలలో తేడా రావాలి. రైట్ సార్. సో ఈ జంజీల ఉద్యమం, కాక్రోచ్ పార్టీ అంశం, వీటి గురించి మనతో మాట్లాడటానికి అధికార రాష్ట్ర కన్వీనర్ హేమ గారు ఉన్నారు మనతో. హేమ గారు నమస్తే అండి. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే. చెప్పండి. సో ఇందాక నుంచి అంటే మీరు వింటున్నారు అంటే ఈ ఉద్యమం అయితే చేస్తున్నారు, కానీ వేరే దేశాల్లో చూపించిన ప్రభావం మన దగ్గర చూపించే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కోరుకునేవన్నీ సాధ్యం కాని అంశాలు, వాళ్ళు అడిగేవన్నీ ఇదే పాల పొంగులాగా జస్ట్ కొన్ని రోజులు ఉండి బబుల్లాగా మాయమైపోయేది తప్ప అంత ప్రభావం చూపించే అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. మీరేమంటారండి దానిపైన? ఎందుకు సాధ్యం కాదు సార్? ఇప్పుడు ఈ రోజు యువతకు 2 కోట్ల జాబులు అన్నాడు. మరి ఎందుకు అన్నాడు? వాగ్దానాలు ఎందుకు చేస్తున్నారు? కనీసం వాళ్ళు అడిగేది ఏంటిది? ఈ రోజు నీట్ పేపరు బాధ్యత ఎవరిది? నీట్ పేపర్ లీకేజ్ ఎన్నిసార్లు? 6 సార్లు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 సార్లు సిబిఐకి ఒప్పజెప్పేసి ఏం విచారణ చేసిర్రు? ఇంకొకసారి పేపర్ లీక్ కాకుండా, అంటే వాళ్ళ ఉద్దేశం ఈ కుంభకోణాన్ని అంటే 1 సంవత్సరం కాకపోతే 1 సంవత్సరం కంటిన్యూ చేయాలి తప్ప దాన్ని వేర్ల నుంచి పీకడం వాళ్ళకి చేత కావట్లేదు. అంటే వాళ్లకు దాని మీద చిత్తశుద్ధి లేదు, దాన్ని మొత్తానికే అరికట్టే ఉద్దేశం లేదు. కాబట్టి ఈ రోజున సో ఆ విధంగా వీళ్ళు చేస్తున్నారు. అంటే యువత ఎందుకు మరి 1 నేషన్ 1 ఎగ్జామ్ అని రాష్ట్రాల వైజ్ గా అంతకు ముందు ఉన్నప్పుడు 2013 ముందట, సో దీన్ని ఎందుకు 1 నేషన్ 1 ఎగ్జామ్ ఇట్లా ఉంటే రాష్ట్రాలలో ఉండడం వల్ల పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. సో కేంద్రం మొత్తానికి 1 నేషన్ 1 ఎగ్జామ్ అని పెట్టి ఈ రోజున యువతను 1 ఇయర్ మొత్తం కూర్చొని చదివిన తర్వాత పేపర్ లీకేజ్ అని చెప్పేసి అంత ఈజీగా చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాము అంటే, మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతాము అంటే, 1 ఇయర్ చదువుకొని పిల్లల వాళ్ళ మైండ్, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటది ఆ టైంలో? పేపర్ లీక్ అయ్యి ఈ విధంగా మళ్ళీ ఎగ్జామ్ అంటే 1 మంత్ లో మళ్ళీ చదువుకొని రాయాలా? సో అక్కడ కమిటీలో ఏదైతే ఉందో పేపర్ సెట్ చేసే దగ్గర పేపర్ లీకేజ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. మన మోడీ గారు ఏమి దాన్ని ఒక పరిష్కారం ఏం చేసిర్రంటే, జహాజులు అంటే విమానాలలో తీసుకుపోతున్నారు. విమానాలలో ఎప్పుడు తీసుకుపోవాలి? దారిలో పోతున్నప్పుడు దొంగతనం జరిగింది అని మనం ఎక్కడైనా పేపర్ న్యూస్లలో విన్నామా? ఎక్కడైనా వార్తల్లో చదివామా? సో పరిష్కారం ఎక్కడ చేయాలో అక్కడ చేయకుండా పరిష్కారానికి ఊరికే దులుపుకోవడానికి వచ్చేసి మేము ఇలా తీసుకుపోతాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజున ఒక ఎగ్జామే కాదు, ఎన్నో పేపర్ లీకేజీలు. ఈ రోజున 89 పైన వచ్చేసి పేపర్ లీకేజీలు. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా ఈ నీట్ పేపర్ లీక్ అయ్యి 17 మంది చనిపోయిన వాళ్ళ దానికి బాధ్యత ఎవరు వహిస్తారని కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. అంతకుముందు వచ్చేసి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైల్వే మినిస్టర్ తను నైతిక బాధ్యత వహించి రిజైన్ చేసేటోడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తప్పులు జరుగుతున్నాయి, తప్పుల మీద తప్పులు జరుగుతూనే ఉన్నాయి, స్కాముల మీద స్కాములు జరుగుతున్నాయి. దానికి అరికట్టేది లేదు. కానీ చైర్మన్ అంటే వాళ్ళని మారుస్తూ ఉంటారు, లేదంటే దాన్నే సిబిఐకి ఒప్పజెప్పినము దర్యాప్తు జరుగుతుంది అని చెప్పేసి వదిలేస్తున్నారు. మరి ఎప్పుడు దీన్ని అరికడతారు అని చెప్పేసి ఈ రోజు అడుగుతున్నారు. సిబిఎస్ఈ ఎగ్జామ్ కూడా సేమ్ ఇదే. వీళ్ళు మన తెలంగాణ ప్రభుత్వంలో బ్లాక్ లిస్ట్ లో ఉంది. ఆన్ స్క్రీన్ మార్కింగ్ అనే ఒక ఓఎస్ఎం సంస్థ వచ్చేసి తెలంగాణలో బ్లాక్ లిస్ట్ లో ఉంది. మరి వాళ్ళకే ఎందుకు ఇచ్చిర్రు? ఈ బీజేపీ ప్రభుత్వం సంస్థకు, ఆ సంస్థకే ఎందుకు ఇచ్చిర్రు? బ్లాక్ లిస్ట్ లో ఉందంటే ఇవ్వకూడదు. ఈ రోజున మార్కులు అంటే ఎగ్జామ్ రాసి ఒక పేపర్ అంటే ఒకరి పేపర్ ఒకరి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతికిరణ్ గారు ఉన్నారు. కాంతికిరణ్ గారు నమస్తే అండి. సో హేమ గారు అంటున్నారు అంటే పూర్తిగా ఫెయిల్ అవుతూనే వస్తున్నారు వరుసగా. దాదాపు 89 సార్లు సిబిఎస్ఈ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయినాయి. మొన్న నీట్ పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 17 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇలా బీజేపీ చేస్తున్న వరుస స్కాములు, వాటి వల్ల వరుస వైఫల్యాల వల్ల ఇప్పుడు ఈ ఉద్యమాలన్నీ పుట్టుకొస్తున్నాయి. సో మొత్తం అన్నిటికీ కారణం బీజేపీ అని చెప్తున్నారు. మీరేమంటారు? ఒకసారి సొంత ఇంట్లో
ఏం జరుగుతుంది, సొంత ఇంట్లో కేజ్రీవాల్ గారు ఏమేం చేసిండ్రు, ఏం చేసినందుకు ఢిల్లీ ప్రజలు వాళ్ళని జడగట్టతో నూకి ఢిల్లీ పొరి మీద తరిమేటట్టు ఇసురుగొట్టిండ్రు అనే విషయాన్ని ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. సొంత ఇంట్లో ఏమేమైతే తప్పులు జరిగినాయో ఫస్ట్ వాటి గురించి మాట్లాడండి. సొంత ఇంట్లో ఏవైతే అవినీతులు జరిగినాయో వాటి గురించి ముందు మాట్లాడండి. ఆ పార్టీ అనే పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఒక ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక కొత్త సినిమాని తీసుకొచ్చి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా చెప్పండి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ రకంగా అయితే ఈ కమ్యూనిస్టు ప్రేరేపిత నక్సల్వాదాన్ని మొత్తం కుకుట్ల వేరు నుంచి తరిమి కొట్టేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ సందర్భంలో దాన్ని ఇంకొక పేరుతోని ఇంకో బుసుకేసుకొని సమాజంలో మళ్ళీ దాగి ఉన్న అర్బన్ నక్సల్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఈ రకమైన కొత్త సినిమాతోని కొత్త అంటే దేశ వ్యతిరేకంగా దేశానికి ఏదైతే విచ్ఛిన్న శక్తులు తయారయ్యి వీళ్ళందరూ కూడా ఒకటై ఈ రకంగా కాక్రోచ్ జనతా పార్టీ లాగా అజిటేషన్లు చేసుకుంటా ఈ నీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆలోచనలో ఉంది. దాని అంతర్గతంగా కూడా దాన్ని సమీక్ష చేస్తుంది. సిబిఐకి కూడా అప్పచెప్పడం జరిగింది. తప్పు జరిగింది, ఇది కాదనట్లేదు. కానీ ఒక వ్యక్తి మినిస్టర్ గారు కూడా ధర్మేంద్ర ప్రధాన్ కూడా దాన్ని స్పష్టంగా దాన్ని టోటల్ గా ఈ రాబోయే రోజుల్లో నిర్మూలించాలి అనే దిశలోనే సిబిఐతో మమేకమై పనిచేస్తున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్న? ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే మీరు సిబిఐకి ఒప్పచెప్పడం ఎన్నో సార్లు జరుగుతుంది, దానికి ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు అనేది యువత క్వశ్చన్. ఎవరైనా ఇప్పుడు మీరైనా మేమైనా అడగాల్సింది అదే కదా. ఎన్ని సంవత్సరాలు పడుతుంది పేపర్ లీకేజ్? అవునగా ఢిల్లీలో కూడా రకరకాల సమస్యలు వచ్చినాయి. అందు గురించే కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలందరూ ఊకేసిండ్రు. మా పార్టీ ఉన్నప్పుడు పేపర్ లీకేజీలు కాలేదు. ఢిల్లీలో ఉన్నప్పుడు, పంజాబ్ లో అంటే ఒకవేళ కాదు కాంతి కిరణ్ గారు ఒకవేళ అయి ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అయి ఉన్నప్పటికీ కూడా అయిపోయింది, అది అయిపోయిన అధ్యాయం ముగిసిపోయింది. ఆ కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు ఆయన, అది ముగిసిపోయిన అధ్యాయం. దాని గురించి మనం చర్చించి కూడా అనవసరం, టైం వేస్ట్ టాపిక్. సో ఇక్కడ మీ హేమ గారు అడిగినప్పుడు ఎన్ని రోజులకి మీరు వాళ్ళు ఎవరో దోషులను పట్టుకుంటారు, ఎన్ని రోజులకి ఇప్పుడు సిజిపి వాళ్ళు అడుగుతున్నట్టు ఎన్ని రోజులకి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తారు, ఎన్ని రోజులకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది? ధర్మేంద్ర ప్రధాన్ దానికి రాజీనామా చేస్తేనే దానికి పరిష్కారం అనే ఏదైతే వీళ్ళు ప్రస్తావన ఉందో అది మూర్ఖత్వ ప్రస్తావన. దాంట్లో సిబ్బందిలో నీటిని వివరించే ఏదైతే నీటిని అమలు చేసే సిబ్బందిలో ఏదో జాప్యం జరగడం వల్ల ఈ లీక్ జరిగింది. కాబట్టి ప్రభుత్వము సిబిఐ ద్వారా ఆ జాప్యం ఎవరెవరైతే వారి ఒక ఇర్రెగ్యులారిటీస్ ఫాలో అయినారో వాళ్ళ మీద వెయిట్ చేసి వాళ్ళని సిస్టమ్ లో తీసేసి రాబోయే రోజుల్లో ఒక ట్రాన్స్పరెంట్ వేలో నీటిని పరీక్ష అమలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు దానికి ఎవరైనా తప్పు చేస్తే ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 6-7 సార్లు జరిగింది, ఎప్పుడు చేస్తారు? అదే అడుగుతున్నారు యువత. మీరు సిబిఐలకు ఎప్పటికప్పుడు ఒప్పచెప్తూనే ఉంటారు, ఎంక్వైరీ అని పెడతా ఉంటారు, మళ్ళీ లీక్ అవుతుంది. ఒక తప్పు చేశారంటే నెక్స్ట్ ఇంకొకసారి తప్పు చేయకుండా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మళ్ళీ అదే తప్పులు రిపీట్ ఎందుకు అవుతున్నాయి? ఈ రోజు యువతను ఎందుకు మీరు వచ్చేసి ఇబ్బందులు పెడుతున్నారు? యువత లేదే వచ్చేసి సొసైటీ దేశం లేదు అంటారు. ఈ రోజు చిన్న ఎగ్జామ్ నుంచి నీట్ ఎగ్జామ్ వరకు కూడా ఎందుకు పేపర్ లీకేజ్లు అవుతున్నాయి? ఎందుకు విద్యని ఇలా అమ్ముకుంటున్నారు? ఎందుకు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు? మరి చదివే లేదు, మరి జాబులు అయ్యేటప్పుడు మీరు ఎందుకు 2 కోట్ల జాబులు అన్నారు? ప్రభుత్వ సంస్థలను అమ్మేసినప్పుడు ఏంటిది ప్రైవేటీకరణ చేసినప్పుడు ఎట్లా జాబులు ఇస్తా అనుకున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? మీ అమలు విధానాలు ఎలా చేద్దాం అనుకుంటున్నారు? 2 కోట్ల జాబులు ఇస్తా అన్నట్టు ప్రైవేట్ మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తే ఎట్లా ఇస్తారు? దాని గురించి ఆలోచించారా? మీరు ఎగ్జామ్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ సిబిఎస్ఈ ఎగ్జామ్ ఇంత ముందు నేను కంటిన్యూషన్ చేస్తా. సిబిఎస్ఈ ఎగ్జామ్ వచ్చేసి ఏంటిది సైబర్ అటాక్ అయిన తర్వాత వచ్చేసి ఆ డైరెక్టర్ ని తీసుకుపోయి అగ్రికల్చర్ కు మార్చారు, కానీ తన మీద ఎందుకు చర్యలు వేసేసి అసలు తనని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే దీంట్లో కాకపోతే ఆల్రెడీ మీరు బ్లాక్ లిస్ట్ లో ఉన్నదానికి ఇచ్చారంటే మీ ఉద్దేశం కూడా వచ్చేసి అక్కడ దొంగలు ఉన్నారని తెలిసి మేము కూడా దొంగలం కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాము, సో దోచుకోవడానికి రెడీగా ఉన్నారు. సో అదే జరుగుతుంది. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? ఆయన వచ్చేసి సస్పెండ్ చేస్తే రేపు మిమ్మల్ని అడుగుతారు కదా, అరే మీరు చెప్పడం వల్ల నేను చేశా కాబట్టి ఆయన బయటకు వస్తాడు, దొంగలందరూ బయటకు వస్తారు. అందుకని చెప్పేసి ఆయనకి ఇక్కడి నుంచి తీసేసి అగ్రికల్చర్ మినిస్టర్ లో అగ్రికల్చర్ చైర్మన్ గా వేసేశారు.
మీరు ఎప్పటికప్పటికి వచ్చేసి వేరుతో సహా కుక్కటి వేళ్లతోనే ఒక ప్రాబ్లం జరిగింది, దాన్ని మొత్తానికి ఇంకొకసారి కాకుండా చేయాలి ప్రభుత్వాలు అన్నప్పుడు. ఎందుకు మీకు దేశం ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? మీరెందుకు దేశ ప్రజల ఏంటిది ట్యాక్సులు నెల నెలకు జీతాలుగా తీసుకుంటున్నారు? దేనికోసము? ఈ రోజు దేశ అప్పు ఏమన్నా తక్కువ చేశారంటే అది లేదు. 40 రూపాయలు పెట్రోల్ అని చెప్పేసి యువతను వచ్చేసి మొత్తం వచ్చేసి మీరు ఈ విధంగా చేస్తాం. 60 రూపాయలు వచ్చేసి డాలర్ రేట్ ఉన్నది. నేను పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను మోడీ ఈ రోజున ఈ విధంగా ఏంటిది యువతను రెచ్చగొట్టి తను వచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏం చేశాడు? రైట్ ఒక్క నిమిషం. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఒక కాక్రోచ్ వచ్చారు మన స్టూడియోకి. రుచిత్ ఉన్నారు. రుచిత్ నమస్తే అండి. నమస్తే. సో అంటే ఇక్కడ చాలా కీలకమైన క్వశ్చన్స్ ఉన్నాయి మీ పైన. ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్న హైదరాబాద్లో జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో జెన్జీల కన్నా అంటే యూత్ కన్నా ఒక 50-60 దాటిన వాళ్ళు ఎక్కువ మంది కనిపించారు అనేది ఒక వాదన. ఇంకోటి నిన్న వచ్చిన బొద్దింకలన్నీ కూడా ఎర్ర బొద్దింకలు అంటే లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చారని ఒకటి. ఇంకోటి ఏంటంటే మీకు ఏది కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న CJP ఉద్యమం, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి మూల సిద్ధాంతం లేదు. ఏదో ఇప్పుడు నీట్ పేపర్ ఎగ్జామ్ లీక్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పి స్టార్ట్ అయింది తప్పించి ఒక మూల సిద్ధాంతం లేదు. ఇది జస్ట్ ఒక పాల పొంగులాగా ఒక వాటర్ బబుల్లాగా ఉంటుంది తప్ప ఇది ఎక్కువ కాలం ఉండదు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. దాంతోపాటు మీరు గమనిస్తే కనుక నిన్న హైదరాబాద్ జరిగిన మీటింగ్లో చాలామంది మాట్లాడిన వాళ్ళకి కనీసం ధర్మేంద్ర ప్రధాన్ పేరు కూడా తెలియదు. చాలామంది ధర్మేంద్ర ప్రసాద్ అని చెప్పి మాట్లాడారు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఆల్ ఐస్ ఆన్ యూ, చెప్పాలి ఇప్పుడు మీరే. సో పాయింట్ నెంబర్ 1, మీరు ఏదైతే క్వశ్చన్ రేజ్ చేయడానికి ప్రయత్నించినారో దట్ CJP ఏదైతే ఇంటెన్షన్తో పనిచేస్తుందో ఒక్కొక్కటి అన్ని అలా ఆన్సర్ ఎవ్రీథింగ్. CJP ఏదైతే ఇంటెన్షన్తో పనిచేస్తుందో ఆ ఇంటెన్షన్లో ఒక క్లారిటీ లేదు, లేకపోతే మిగతా విషయాల మీద ఏదైతే క్వశ్చన్ రేజ్ అవుతుందో దాన్ని నేను ఒకసారి క్లారిఫై చేయాలని అనుకుంటున్నాను. కాక్రోచ్ జనతా పార్టీ అనే ఏదైతే పేరుందో ఈ పేరులోనే ఒక సెటైర్ ఉంది. భారతీయ జనతా పార్టీ అనే ఒక పొలిటికల్ పార్టీ గత 2014 నుంచి ఇప్పటి వరకు సత్తాలో ఉంది. వాళ్ళు గవర్నెన్స్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం మీద క్రిటిక్ చేయడమే సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ కదా. ఏదైనా ప్రభుత్వం తప్పిదాలు చేస్తే దాన్ని ప్రశ్నించడము ఆ పౌరుల బాధ్యత. అది ప్రశ్నించడము, డిసెంట్ చేయడము, నిరసన చేయడం ఏదైనా తప్పిదాలు జరిగితే. సో దాంట్లో భాగంగానే నీట్ పరీక్షకి సంబంధించి నీట్ పరీక్ష కంటే ముందు మొదలైనదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సెటైర్ కదా. సో ఇట్ వాజ్ అ సెటైర్ టు CGI. ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో వాళ్ళు ఒక కోర్టు హియరింగ్లో వాళ్ళు అన్నారు దట్ ఈ దేశంలో ఉన్న యువతకి అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, వీళ్ళందరూ కాక్రోచెస్ లెక్క ఉన్నారు అనే కామెంట్ చేయడం వల్ల దాని తర్వాత ఆ ఐడెంటిటీని ఏదైతే మాటని వాళ్ళు మమ్మల్ని కాక్రోచ్ అని అడ్రస్ చేసినారో దాన్నే ఐడెంటిటీగా మార్చుకొని ఒక సెటైర్ లెక్క ఎమర్జ్ అయింది. ఆ సెటైర్లో బీజేపీని క్రిటిసైజ్ చేస్తూ ఎందుకు CJP వచ్చిందంటే బీజేపీ ఏదైతే వాస్తవానికి ఏదైతే వాగ్దానాలు చేసిందో ఎన్నికలకి ముందు 2014లో సత్తాకి రాకముందు దట్ మేము కొలువులు ఇస్తాము, 15 లక్షలు ఎవరైతే డబ్బులు దోచుకొని వెళ్ళినారో కాంగ్రెస్ హయాంలో 15 లక్షలు ఇంటింటికి ప్రతి ఫ్యామిలీకి 15 లక్షలు ఇవేవైతే వాగ్దానాలు చేసిందో MSP రైతులకు MSP ఇవేవైతే వాగ్దానాలు చేసిందో అవన్నీ వాస్తవానికి చాలా ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి దాన్ని డిసెంట్ చేస్తూ దాన్ని క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళు అభిజిత్ దీప్కే కానీ మిగతా వాళ్ళందరూ ఒక సోషల్ మీడియా ట్రెండ్ నడిపించారు. బీజేపీకి సెటైర్గా ఒక జోక్ లెక్క CJPని తయారు చేసారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే CJP తయారు చేసినప్పుడు అభిజిత్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దిస్ ఈజ్ యాక్సెప్టెడ్. నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ CJP అనేది ఇంత పెద్ద పొలిటికల్ మూవ్మెంట్ లెక్క లేకపోతే ఇంత పెద్ద పొలిటికల్ ప్రెషర్ గ్రూప్గా మారుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టే వాస్తవమే అంటే ఒక ఐడియాలజికల్ అండర్స్టాండింగ్ దీనికి ఉందా అని అంటే అండ్ ఏంటి నాకు కూడా అది కనిపించట్లేదు. కానీ వీళ్ళు ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నారో దాంట్లో వాస్తవం ఉంది కదా. CJP అడుగుతున్న ప్రశ్నలో వాస్తవం లేదా? ఎందుకంటే నిజంగానే 5 మంది విద్యార్థులు చనిపోయినారు మన దేశంలో. ఎవరైతే నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఉన్నారో నీట్ పేపర్ లీక్ తర్వాత ఆ బాధని తట్టుకోలేక 5 మంది విద్యార్థులు చనిపోయినారు. ఇది బీజేపీలో ఉన్న నాయకులు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన వాస్తవమే. మరి వాళ్ళు చనిపోయినప్పుడు ఇప్పుడు మనం ఓన్లీ ఈ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం. కానీ దీనికంటే ముందు కొన్ని సంవత్సరాలు 2021 నుంచి ఇప్పటి వరకు కనుక మనం తీసుకుంటే ఈ నెంబర్ 88 పీపుల్ 88 విద్యార్థులు కేవలము ప్రభుత్వము సరిగ్గా ఈ మొత్తం నీట్ పేపర్ మేనేజ్మెంట్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేనేజ్ కాకపోవడం వల్ల 88 మెంబర్స్ నీట్ ఎగ్జామ్ వల్లనే చనిపోయినారు.
కాబట్టి మేము అంటున్న విషయం ఏంటంటే మన విద్యా వ్యవస్థలో, భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థలో పేపర్ లీక్లు జరుగుతున్నాయి, ఇంకా సిబిఎస్ఈ వెబ్సైట్లో సరైన రివాల్యుయేషన్ జరగట్లేదు, చాలా తప్పిదాలు ఉన్నాయి. ఆ తప్పిదాలకి సంబంధించి ఒక అకౌంటబిలిటీ ఉండాలి. మేము పౌరులము, మేము విద్యార్థులము, మేము పరీక్షలు రాస్తున్నాము, మా ఐడెంటిటీ ఉన్న వాళ్ళు విద్యార్థులందరూ పరీక్షలు రాస్తున్నారు. ఆ పరీక్ష రివాల్యుయేషన్ అనేది కరెక్ట్గా జరగనప్పుడు ప్రశ్న అడగడం మా హక్కు కదా. మా సొంత చెల్లి పరీక్ష రాసింది, నీట్ పరీక్ష. కాబట్టి నేను పర్యావరణ ఉద్యమాల్లో ఉన్నా కానీ ముందుకొచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో ఉన్న మా సొంత చెల్లె రాసిన పేపర్ లీకేజే అయితే మరి ఎప్పుడు రియాక్ట్ కావాలి అనే ప్రశ్నతోటే ఈరోజు సిజేపీ ముందుకు వచ్చింది. ఐడియాలజికల్ క్వశ్చన్స్ కాదు, ఐడియాలజీస్ అతీతంగా మేము అడుగుతున్న క్వశ్చన్స్ విద్యార్థులకు సంబంధించిన క్వశ్చన్స్. అది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే నిన్న వచ్చిన ప్రొటెస్ట్లో చాలామంది యువత లేరు, నిన్న వచ్చిన ప్రొటెస్ట్లో మ్యాక్సిమం పీపుల్ ఓల్డ్ ఏజ్లో ఉన్నారు అనేది. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే దిస్ ఈజ్ అ జెన్జీ లెడ్ మూవ్మెంట్. అంటే ఎవరైతే యువత ఉన్నారో, ఇప్పుడు నేను కానీ విజయ్ కానీ లేకపోతే మిగతా వాళ్ళ ఆన్సర్ కానీ, మేమందరం యువత, తెలంగాణ యూత్, మేము కొంత స్టియర్ చేయడానికి ప్రయత్నించడం. మేము సిజేపీలో కూడా అఫీషియల్ మెంబర్స్ కాదు. మేము తెలంగాణలో విద్యార్థి ఉద్యమాలు చాలా చైతన్యంగా జరిగినాయి. 1969లో విద్యార్థి ఉద్యమాలు జరిగింది తెలంగాణ కోసం. దానికంటే ముందు వందే మాతరం ఉద్యమం జరిగింది లైబ్రరీలో. ఇప్పుడు రీసెంట్గా మనము 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం ఏంటి? విద్యార్థులే కీలక పాత్ర పోషించారు. కాబట్టి తెలంగాణ విద్యార్థులకి చైతన్యం ఉంది, మాకు రాజకీయ దృక్పథం ఉంది అనే విషయాల్ని తెలుసుకుంటూ స్పృహ ఉంది. కాబట్టి ఏదైతే దేశవ్యాప్తంగా నిరసన జరుగుతుందో తెలంగాణ విద్యార్థులుగా మేము మద్దతు తెలిపినాం. దాంట్లో ఏ సెక్షన్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు వృద్ధులు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ కార్యకర్తలే వచ్చి మద్దతు ఇచ్చినా మాకు సమస్య లేదు. బీజేపీ కార్యకర్తలు పార్టీలకు అతీతంగా వచ్చి మద్దతు ఇవ్వాలనే కాల్ ఇచ్చినాం. దాంట్లో భాగంగానే చాలామంది వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. లెఫ్టిస్టులు ఏంటి, రైటిస్టులు అట్లేం లేదు. మాకే ఐడెంటిటీ లేదు. మా ఐడెంటిటీ ఇండియన్స్, ఆర్ ఐడెంటిటీ ఈజ్ ఇండియన్స్, ఆర్ ఐడెంటిటీ ఈజ్ కాన్స్టిట్యూషనల్ లవర్స్. మేము రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులము, రాజ్యాంగాన్ని పాటించే వ్యక్తులము. భారతదేశంలో ఏదైతే చట్టము, భారతదేశం నిర్మాణంలో ఎవరైతే బలిదానాలు చేసినారో భగత్ సింగ్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, బిర్సా ముండా, జ్యోతిబా పూలే, వీళ్ళందరి స్పిరిట్ని క్యారీ చేస్తున్న వాళ్ళం, వాళ్ళందరి పుస్తకాలని చదివిన వాళ్ళం మరీ ముఖ్యంగా. కాబట్టి చాలా క్లియర్ అండి. ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నామో వాటి మీద డిస్కషన్ ఉండాలి కానీ ఎవరు అటెండ్ అయినారు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎంతమంది వచ్చిండ్రు, ఇది కాదు. మేము అడిగిన ప్రశ్నల్లో వాస్తవం లేదా? 5 చనిపోలేదా? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న వాళ్ళని కూడా నేను చెప్తున్నా, మీకు సొంత పిల్లలు ఉన్నారు, వాస్తవం మాట్లాడండి. మీ సొంత పిల్లలు ఉన్నారు, మీ ఏరియాలోనే ఎన్ని విద్య గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని మూతపడిపోయినాయి? మీ ఏరియాలోనే ఎంతమంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారు? వాళ్ళ బాధ మీరు అర్థం చేసుకోరా? కాబట్టి ఆ కోణంలో మిగతా ప్యానలిస్ట్ మాట్లాడాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఈ ఉద్యమానికి మెల్లగా ఈ సిజేపీ చేస్తున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది మెల్లగా. సాయి గారు నమస్కారం. మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా ఎవరు ఉద్యమం చేసినా, ఎలాంటి కార్యక్రమాలు చేసినా అది మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసినప్పటికీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య యుద్ధంగా చేసేటటువంటి ప్రతి దానికి అనుమతిస్తుంది. ఈరోజు కాక్రోచ్ పార్టీ అనేది పొట్టోడు పోషమ్మను కొడితే, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టినట్లుగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాక్రోచ్లన్నీ వచ్చి కూడా ఈరోజు ఏమంటారు, ఈ యొక్క కమలాన్ని మొత్తం కుదిపేసేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే దాదాపు 1100 సార్లుగా ఈ రోజు నీట్ పేపర్ లీక్ అయినటువంటి ఒక పరిస్థితి. సిబిఎస్ఈ ఎగ్జామ్ లో అనేకమైనటువంటి సార్లు ఈ యొక్క పేపర్ లీకేజ్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజు అనుకోకుండా ఇది తెరపైకి వచ్చినటువంటి విషయం, కానీ ఎన్నో సార్లుగా గత 10 సంవత్సరాలుగా లీక్ అవుతూనే వస్తుంది ఈ లీకేజ్ల ప్రభుత్వం. ఈ రోజు డైపర్లు కూడా లీక్ కానటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజు పేపర్లు డైపర్ల కన్నా ఎక్కువగా లీక్ అవుతున్నటువంటి ఒక పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. గతంలో మీరంతా ఒక చిన్న ఎగ్జాంపుల్ గమనించాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఒక బాధ్యత గల రైల్వే శాఖ మంత్రిగా ఆయన పదవికి రాజీనామా చేసినటువంటి ఒక పరిస్థితి. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉందంటే, ఉల్లిగడ్డ ధర పెరిగితే అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి మేము ఉల్లిపాయలు తినమని చెప్పినటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఉంది. మేము ఈ రోజు గ్యాస్ ధరలు పెంచారు, సిలిండర్ ధరలు పెంచినంటే మీరు బంగారం కొనొద్దని చెప్పేటటువంటి పరిస్థితిలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడుకుపోయింది. ఏమనంటే మేము భారత్ మాతాకి జై,
ఎవరు ఏ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినా వీళ్ళు దేవుణ్ణి కించపరిచిండ్రు, వీళ్ళు దేవుని పైన నమ్మకం లేదని చెప్పి ఒక రకమైనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజు నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ కు ఏ మాత్రం భారత్ మాతాకి జై అనేటటువంటి హక్కు ఉన్నప్పటికీ, ఏ మాత్రం ఆయన పేరులో ధర్మం ఉంటే ఆయన వెంటనే తన యొక్క విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీని కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక తప్పు జరిగింది, ఆ తప్పు జరిగినప్పుడు ఆ బాధ్యత ఆ సంబంధిత మంత్రికి ఉంటుందా లేదా? బాధ్యత గల మంత్రి భారత మాత బిడ్డ అయితే ఆయన వెంటనే రాజీనామా చేయాలి. కాబట్టి ఇది ఏదో రాజకీయం కోసం కాకుండా ఎంతసేపు ఉన్నా పొద్దున్న లేస్తే ఏ పార్టీ వాళ్ళను వీక్ చేయాలి, ఏ పార్టీని అధికారం నుంచి దించాలి, ఏ రాష్ట్రంలో ఏ బలమైన నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని మన దగ్గరికి ఎట్లా రప్పించుకోవాలనే విధంగా కాకుండా ఈ రోజు నేటి పౌరులే నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు. కాబట్టి ఈ దేశ భవిష్యత్తు కోసం అనేక మంది బిడ్డలండి, ఈ రోజు పేద బిడ్డలు, అణగారిన వర్గాల బిడ్డలు ఎంతో మంది ఈ యొక్క నీట్ ఎగ్జామ్ కానీ ఈ యొక్క సివిల్స్ కానీ ఎన్నో దాంట్లో ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి సందర్భంలో కూడా ఈ రోజు నిజాయితీగా ఎగ్జామ్ రాస్తున్న ఎవరికి కూడా న్యాయం జరగలేనటువంటి ఒక పరిస్థితి, వయసు అయిపోతున్నటువంటి ఒక పరిస్థితి. సివిల్స్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూ ఆ పేపర్ లీకేజ్ల వల్ల ఎన్నో సార్లుగా వాళ్ళ యొక్క వయసును కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు బీజేపీ పార్టీ యావత్ యువతనంతా కూడా నెట్టివేసింది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఇప్పటికీ ఎన్నో కోట్ల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే ఆ పరీక్ష పేపర్లను సరిగా దిద్దలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో, సరిగ్గా ఎగ్జామ్ పెట్టలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు బీజేపీ పార్టీ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. మళ్ళీ మాట్లాడదాం శ్యాంప్రసాద్ గారు, ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదాం. రామ్మోహన్ గారు ఇందాక మీరు రుచిత్ అంటే కాక్రోచ్ మాట్లాడిన మాటలు మీరు విన్నారు. అంటే అంతకు ముందు మనం మాట్లాడాము, మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో తను చెప్పిన వాటికి మీరు ఏకీభవిస్తారా? అంటే మాకు మూల సిద్ధాంతం లేకపోవచ్చు కానీ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తానికే మేము స్టార్ట్ చేసాం, సో మా సిద్ధాంతం గవర్నమెంట్ క్వశ్చన్ చేయటమే అని చెప్తున్నారు. సో మీరేమంటారు దాన్ని? బ్రిటిష్ తోనే ఏకీభవిస్తున్నాను. ప్రశ్నతోనే ప్రపంచం ఉంది, ప్రశ్న లేకుండా సైన్స్ లేదు, ప్రశ్న లేకుండా ప్రపంచం లేదు. ప్రశ్నిస్తున్నా కరెక్ట్, ప్రశ్న తప్పు అయితే జవాబు తప్పు వస్తున్నాను. ఉదాహరణకు మీకు పెళ్ళైందో లేదు నాకు తెలియదు సాయి, ఏమన్నా అంటే మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా? రెండే చెప్పండి, కొడుతున్నా మానేసినా. ఆ ప్రశ్న తప్పైంది అనుకున్నాను. తప్పుడు ప్రశ్న ఏమైతే తప్పుడు జవాబు వస్తుంది. కొడుతున్నా అంటే తప్పు, మానేసినా అంటే అంతకుముందు కొట్టినట్టు. నా ఉద్దేశం ఏంటంటే ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ప్రశ్న వేసే ప్రశ్న సరైన ప్రశ్న వేయాలంటున్నాను. నేను రితీష్ పూర్తి గౌరవిస్తున్నాను, ఎందుకంటే మేము దానిలో అందరికన్నా నేను వయసులో పెద్దవాడిని. యువత ఆవేశం ఉంటది, ఆవేశక ఆలోచన తోడైన మాత్రమే అప్పుడు ఉద్యమాలు సక్సెస్ అవుతాడు. నేను చెప్పాను, అంతకుముందు చెప్పాను, మీ మిత్రులందరూ రాకముందు చెప్పాను. ప్రఫుల్లక మహాన్ ఉద్యమం చేసినాడు, అంతకుముందు జనతా పార్టీ వచ్చిన ఉద్యమం లోక్నాయక్ జయప్రకాష్. అయితే సార్ ఇందాక మనం మాట్లాడుకున్న అంశంలో వేరే దేశాల్లో వచ్చినట్టు మన దగ్గర ఉద్యమాలు రావు, మన దగ్గర యూత్ అంతా 140 కోట్ల దేశ జనాభా, ఇందులో విభిన్న పార్టీలు ఉన్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంకను అక్కడ ఉన్న పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. ఎట్లా అసలు పోలిక ఉందా అని చెప్తున్నాను. పోలిక లేదు అక్కడ రావంటున్నాను. కానీ రితీష్ నేను అడ్రస్ చేయాల్సి ఉంది. రితీష్ ఆవేదనలో నిజం ఉన్నది, కానీ ఒకే సమస్య పట్టుకుని ఉపరితల అంశాలు పట్టుకుంటే లాభం లేదంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ ఈ సాంప్రదాయ పార్టీల వలలో పడొద్దని నేను కోరుతున్నాను. స్పష్టంగా చెప్తాను, నాతో సహా నాలాంటి వాడు కూడా పడకండి. ఏం చేయాలి? మీరు అన్యాయాన్ని ప్రశ్నిస్తా అంటున్నారు కదా, గతంలో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు అన్యాయాన్ని రెండు ప్రశ్నించండి. ఇప్పుడు ఏమవుతుంది, మీ మొత్తం మీ ఉద్యోగం అంతా బీజేపీ వ్యతిరేకంగానే తయారైనప్పుడు ఏమైంది అంటే మిమ్మల్ని వాడుకుంటారు వీళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా. అమ్మా ఏమా నేను మన అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి పనిచేసినామండి. నేను 15 రోజులు మన లోక్పాల్ బిల్లు కోసం అక్కడ జంతర్ మంత్రులు ధర్నా చేసినామండి. ఆ తర్వాత అంతకు ముందే ఏది పరివర్తన అనే సంస్థ పెట్టి మన అరవింద్ కేజ్రీవాల్ గారు హమారా పైట హమారా ఇస్తాం మంచి ఉద్యమం సాగింది. కాకపోతే లోక్పాల్ ఉద్యమాన్ని పట్టుకొని ఆయన బయటకు వచ్చిండు కానీ అసలు అన్నహాతరు ఏమన్నాడు, వద్దు బాబుని కరెక్ట్ కాదన్నా లేదా? నేనేమంటున్నానంటే ఆయన ప్రచారం చేసిన వాడిని ఆంధ్రప్రదేశ్ నుంచి పోయి ఆంధ్రభవన్ లో ఉండుకుంటూ ప్రచారం చేసిన వాడిని అది వేరు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఉద్యమంలో రిషి చేసిన ప్రశ్నలు కరెక్ట్, కానీ ఒక్కదానికి పరిమితమైన ఆయన అంటున్నాను. వాళ్ళ ప్రశ్నలు ఉపరితల అంశాలు చెప్తాను. ఒక్క నిమిషం సార్ చెప్పండి. సో నేను అంటున్న విషయం ఏంటంటే అంటే క్లారిటీ కోసము, నిన్న ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్, నేను మళ్ళీ క్లియర్ చేయాలని అనుకుంటున్నా, ఐఎమ్ నాట్ అ ఫార్మల్ మెంబర్ ఆఫ్ సిజేపీ
ఖచ్చితంగా సీజేపీకి మద్దతు ఇస్తున్నాం, కానీ మేము సీజేపీ ఫార్మల్ మెంబర్స్ కాదు. వీ స్టాండ్ విత్ ద మూవ్మెంట్ దట్ సీజేపీ హ్యాస్ స్టార్టెడ్. అదొక క్లారిటీ. అయితే నిన్న సీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ నిరసనలో నిరుద్యోగులు ఎవరైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యల గురించి అడ్రస్ చేసినప్పుడు అక్కడ సీజేపీ అఫీషియల్గా సీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చినారు. ఇక్కడున్న నిరుద్యోగ సమస్యలని సాల్వ్ చేయాలి రేవంత్ అన్న అని ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినారు. దాని తర్వాత సోనం వాంగ్చుక్ గారు ఇక్కడున్న కేబీఆర్ సమస్య మీద, ఇక్కడున్న మూసీ రివర్ ఫ్రంట్ సమస్య మీద కూడా ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినారు. థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ గారా, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన డైరెక్షన్ని వీ డెఫినెట్లీ కన్సిడర్ సార్. ఎందుకంటే ఏంటి, ఇది ఉద్యమాల గడ్డ, ఇది రాజకీయ పార్టీల ఉద్యమాలని అప్రోప్రియేట్ చేసుకునే వాళ్ళం కాదు. మాకు ఆ చైతన్యం ఉంది. ఖచ్చితంగా మేము ఏ పార్టీ అయినా ఉండని, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్, ఏమన్నా పార్టీ ఉండని, ఏ పార్టీ అయితే ప్రజలకు అన్యాయం చేస్తుందో ఆ పార్టీని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఆల్రెడీ నిన్న కూడా సీజేపీ అడ్రస్ చేసింది నిరుద్యోగ సమస్యని. చెప్పండి సార్. నేను పూర్తిగా అభినందన. అందుకని తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే నిర్మాణం జరిగిన పోరాటాల గురించి ఆయన మాట్లాడి ఆయన పుస్తకాలు చదివింది కూడా చెప్పాను. నేను స్పష్టంగా చెప్తాను. ఉద్యమం ఏ ఉద్యమం అయినా ఈ ఉద్యమం వెనుక మనకు మనిషిని అంచనా వేయాలంటే ఏం చేస్తాం స్థాయి, మనిషి వెంబడున్న స్నేహితులు ఎవడు, మనం చదివే పుస్తకాలు ఏంటి, దాన్ని బట్టి అంచనా వేస్తాం కదా. అట్లాంటి మన ఉద్యమం వెనక ఎవరున్నా, ఆర్థిక స్తోమత ఎవరిది, ఆర్థికంగా ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఏ రకంగా అస్థిరత్వం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, దాని పట్ల జాగ్రత్త లేకపోతే ఉద్యమం ఫెయిల్ అవుతుంది అంటున్నారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ చేసి ఉద్యమం చేసి మన జనతా పార్టీని కూర్చుని పెడితే కిస్టీ పార్టీకి పోయితా పోలేదా? అందులో బీజేపీ కూడా భాగంగా, జనసంఘ భాగంగా కాలంట్లేదు కదా. నేనేమంటున్నానంటే ఒక ఉద్యమం ద్వారా వచ్చే ఫలితాలు రావాలంటే మొట్టమొదటి ఉద్యమానికి స్పష్టత ఉండాలంటున్నాను. అందుకనే వాళ్ళు అన్నారు, ఏది స్థానిక సమస్యలు వద్దంటలేదు. నిజంగా విద్యార్థుల ఉద్యమాన్ని ఖచ్చితంగా మరి పేపర్ లీకేజ్ అని పట్టించుకోవాల్సింది. పేపర్ లీకేజ్ లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే సమస్య పరిష్కారం అయితే నేను కూడా దానికి సిద్ధంగా. కానీ అంతకంటే పెద్ద సమస్య ఉన్నది. ఓఎస్ఎం విధానంలో ఈ పేపర్ లీక్ కాకుండా ఏం చేయొచ్చు, పేపర్ దిద్దే పైతే ఏం చేయొచ్చు, ఒక్కరైనా సలహా ఇస్తున్నారు ఇప్పటిగా? నేను చెప్తున్నాను, అది పెట్టండి, నేను దానికి పూర్తి సలహా ఇస్తాను. ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ ఒక 5 పాయింట్ల మేనిఫెస్టో, సారీ సార్ ఇంటరప్ట్ చేసినందుకు, ఒక చిన్న క్లారిటీ. కాక్రోచ్ జనతా పార్టీ 3 days బ్యాకే ఒక 5 పాయింట్ల మేనిఫెస్టోని విడుదల చేసింది. దాంట్లో పాయింట్ నెంబర్ 1, లీక్ నుంచి ప్రొటెక్షన్ కోసము ఒకవేళ రేపటి నుంచి, అంటే ఎప్పటి నుంచి అయితే ఈ 5 పాయింట్ల మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అవుతుందో, ఏ ప్రభుత్వం ఏమైనా ఆప్ట్ చేసుకుంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా పేపర్ లీకేజ్ జరిగితే ఏ విద్యార్థి అయితే అప్లై చేసిండో ఆ ఎగ్జామ్కి 10,000 రూపాయలు కంపెన్సేషన్ ఆ విద్యార్థికి వెళ్ళాలి. రెండో పాయింట్ ఏంటంటే 72 hours మళ్ళీ పరీక్ష పెట్టాలి. ఆ ఎగ్జామ్ అనేది మళ్ళీ 72 hours పెట్టాలి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ మోడ్లో నుంచి విద్యార్థులు మళ్ళీ బయటకు వచ్చిన దాని తర్వాత ఒక నెల తర్వాత ఇప్పుడు పెట్టినట్టు 21వ తారీఖు అనంట. సో ఇట్లా కాకుండా 72 hours రెస్పాండ్ కావాలి. ప్లస్ పేపర్ కరెక్షన్ అనేది మీరు సిబిఎస్ఈలో కనుక చూసుకుంటే ముఖ్య తప్పిదం ఎందుకు జరిగిందంటే, వీళ్ళు పేపర్ ఏమో మనము లిఖితపూర్వకంగా రాయాలి, కానీ కరెక్షన్ ఏమో డిజిటలీ చేస్తారంట. కాబట్టి ఒకవేళ మనం పేపర్ మీద రాస్తే కరెక్షన్ కూడా ఇన్ పేపరే జరగాలి. అండ్ లాస్ట్ పాయింట్ కూడా, సో ఇట్లా ఒక 5 point మేనిఫెస్టోని అయితే కాక్రోచ్ జనతా పార్టీ అనేది విడుదల చేసింది. సార్ మీరు అన్న పాయింట్స్ని కూడా కన్సిడర్ చేస్తాము, ఖచ్చితంగా వీ విల్ రీథింక్ అబౌట్ ఇట్. రైట్. హేమ గారు మీరు చెప్పండి. అంటే ఈ 5 కొన్ని మేనిఫెస్టోస్తో ముందుకెళ్తాము, నెక్స్ట్ ఎగ్జామ్స్ పైన మా పోరాటం, అంటే ప్రతిసారి సిచ్యువేషన్ తగ్గట్టుగా క్వశ్చన్స్ వారీగా పోరాటం జరుగుతూ ఉంటుంది సీజేపీ అని చెప్తున్నారు. సో దీనికి ఆ పార్టీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందని? ఆ పార్టీ నుంచి కాదు, ఇండివిజువల్ గా అయితే నేను అంటే యువతగా మనం కూడా ఎగ్జామ్ రాసి వచ్చాము. మా అంటే రిలేషన్స్ కానీ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాశారు, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపు నుంచి ఖచ్చితంగా పోరాడతాం. ఈ రోజున బీజేపీ పార్టీ మీద ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాం అంటే, ఏ విషయంలో అయినా కూడా ఇప్పటిదాకా వచ్చేసి ప్రజలలో అసంతృప్తి ఉంది, ప్రతి విషయంలో అసంతృప్తి ఉంది. నేను అందుకే వచ్చేసి బీజేపీ ప్రభుత్వాన్ని అనడానికి మాకేమి ఇది కాదు. సెంట్రల్ లో ఏ ప్రభుత్వం ఉందో, ఏది నీట్ ఎగ్జామ్ ను కండక్ట్ చేస్తుంది, దాని సెంట్రల్ లో ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని అంటున్నాము. రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంటాము, లేదా మా పార్టీ ఉంటే మా పార్టీని అంటారు. ఇంకెవరున్నా కూడా ఆ స్థానంలో క్వశ్చన్ చేయాల్సిన అధికారం ఎవరు దాని మీద బాధ్యత వహిస్తున్నారో వాళ్ళు అడగాల్సిన బాధ్యత మనకు ఉంది పౌరులు కాబట్టి అడుగుతున్నాము. ఇంకొకటి నేనేమంటున్నా అంటే, ఆన్లైన్ విధానాన్నే చేస్తున్నారా? నెక్స్ట్ 21వ తారీఖు వచ్చేసి ఎగ్జామ్ ఉంది.
అక్కడ ఎగ్జామ్ రాయడానికి మాత్రం తాళి గీలి సంథింగ్ చిన్న చిన్న వసూలు దగ్గర నుంచి ఎక్కడెక్కడో పెట్టేసి చెకింగ్ చేస్తున్నారు కదా. మరి ఎక్కడి నుంచి పేపర్ లీక్ అవుతుంది అని చెప్పేసి దాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఇక్కడ ఇన్ని రకాలుగా చెకింగ్ చేసి ఎగ్జామ్ రాస్తే పేపర్ లీక్ అయిందని చెప్పేసి నెక్స్ట్ పెడుతున్నారు. మరి నెక్స్ట్ ఆదివారం రోజు మళ్ళీ ఈ ఎగ్జామ్ ఉంది కదా, ఈ ఎగ్జామ్ ఒకవేళ పేపర్ లీకేజ్ కాదు అని చెప్పేసి ఏం గ్యారంటీ ఇస్తున్నారు? ఒకవేళ పేపర్ మళ్ళీ లీకేజ్ అయితే బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేస్తుందా? ఎందుకంటే ఎన్నో సార్లు పేపర్ లీకేజ్లు అయింది, మీకు అర్హత లేదని చెప్పేసి దాన్ని మొత్తానికి రాజీనామా చేయండి మీ ప్రభుత్వం అందరూ. సో అది బెటర్, బీజేపీ ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయాలి. రైట్ అండి, రైట్. లేట్ అయినా కూడా ఎగ్జామ్ కూడా రాయనియరు కానీ పేపర్ లీకేజ్ అని చెప్పేసి నార్మల్ గా విద్యార్థులు ఇంతమంది 17 మంది దాకా చనిపోయారు. ఎన్నో పేపర్ లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తు మొత్తం వచ్చేసి నాశనం చేస్తుంటారు. జాబులు మీరే అంటారు, ఇటు సైడ్ చూసుకుంటే విద్యార్థులు వచ్చి క్వశ్చన్ చేస్తే టెర్రరిస్టులు హేమ గారు ఒక్క నిమిషం సారీ అండి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఇందాక సిజేపీ పార్టీ వాళ్ళు నిన్న చెప్పిన మీటింగ్లో ఓన్లీ బీజేపీనే కాదు మీ పార్టీని కూడా క్వశ్చన్ చేశారంట. సో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడ జరుగుతున్న స్థానిక అంశాలపై కూడా క్వశ్చన్ చేస్తున్నారు. స్టిల్ మీరు సపోర్ట్ చేస్తారా? కంపల్సరీ సపోర్ట్ చేయడానికే ఈరోజు వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఫస్ట్ మీటింగ్ తెలంగాణలో వాళ్ళు పెట్టిందని నేను అనుకుంటున్నా. ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది కాక్రోచ్ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించవచ్చు. ప్రశ్నించేదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ప్రభుత్వంపై ప్రశ్నించడానికే వాళ్ళ యొక్క హక్కు ఉంటది. కాబట్టి ఏది ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా తెలంగాణ రాష్ట్రంలో గతంలో పేపర్ లీకేజ్ మనం స్థానికంగా చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ అయినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా రాకపోతే పేపర్ లీక్ ఎక్కడికెళ్ళి వస్తుంది? రైట్, అది మంచి క్వశ్చన్. యాక్చువల్లీ జాబ్ నోటిఫికేషన్ రాకుండా పేపర్ లీక్ ఎట్లా అవుతుంది? వచ్చినవే ఇప్పటికి దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, నోటిఫికేషన్లు ఇచ్చినాము. కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క వైఫల్యం వల్ల రాష్ట్రంకి కొంత ఇబ్బంది జరుగుతుంది. ఏది ఉన్నప్పటికీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ గా తెలంగాణ ప్రభుత్వం ఉంటది. రేవంత్ రెడ్డి గారికి మీ లెటర్ పంపించినప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని సానుకూలంగా స్వీకరించింది. ఏది ఉన్నప్పటికీ కూడా మీరేదో బీజేపీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారనే ఒక విధంగా కాక్రోచ్ పార్టీ చేస్తుందనే విధంగా కాకుండా నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాలనే ఒక ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ ఉద్యమమే అనేకమైనటువంటి విద్యార్థి ఉద్యమం. అలాంటి ఉద్యమం ఈరోజు జెన్జీ అనేది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి పోరాటాలు చేయాల్సి ఉంటుంది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారంట రుచిత్. కానీ ఒకటి వాస్తవం అన్న, అంటే మిగతా పార్టీ వాళ్ళు ఎవరున్నారో నాకు తెలీదు, కానీ నేను ఈ స్పేస్ నుంచి అడగాలని అనుకుంటున్నా, చెప్పాలని అనుకుంటున్నా. మీరు అంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా విద్యార్థుల మీద అని చెప్పి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వేల స్కూళ్ళు బంద్ అయినాయి? స్కూళ్ళు బంద్ కాలేదా? ప్రభుత్వ పాఠశాలలు బంద్ కాలేదా? రెండో విషయం ఏంటంటే మూసేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఏదైతే జాబ్ క్యాలెండర్ మీరు ప్రామిస్ చేసినారో మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అది ఇంప్లిమెంట్ అయ్యిందా? ఇంకొక అంశం ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిజంగా తెలంగాణలో ఉన్న యువతకి ఎంత జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? మీరు మాట్లాడుతున్నారు 60,000 ఉద్యోగాలు వచ్చినాయని. రీసెంట్గా వచ్చిన పోలీస్ జాబ్ నోటిఫికేషన్ మీద ఎంత భారీ స్థాయిలో దిల్సుఖ్ నగర్లో ఉద్యమం జరుగుతుంది. 20,000 పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కేవలం 5,000 ఉద్యోగాలే విడుదల చేస్తున్నారు. ఎంత భారీ స్థాయిలో ఆందోళనకి గురి చేస్తున్నారు. నేను అంటున్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ యాజ్ యూత్ ఆఫ్ తెలంగాణ దట్ ఇమీడియట్లీ జాబ్ నోటిఫికేషన్ ఫర్ పోలీస్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ ఏదైతే జాబ్ మేనిఫెస్టో వాళ్ళు విడుదల చేస్తారో అది ఇంప్లిమెంట్ చేయాలి. చెప్పండి శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పండి. మీరు సాయి గారు ఒక 3 గంటలకు సమాధానం చెప్పే వరకు మాకు సమయం చెప్పండి ఫాస్ట్. ఈ రోజు ప్రజలు అడిగినటువంటి విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి గతంలో ప్రభుత్వాలు చెప్పినట్టుగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అనే విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. ఈ రోజు ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రకారము మనం ఒక జాబ్ ఇవ్వాలంటే వాళ్ళ యొక్క ఆర్థిక విధానము వాళ్ళు రిటైర్డ్ అయ్యే వరకు వాళ్ళకి మనం సమకూర్చేటటువంటి బడ్జెట్ అంతా ఉంటది. ఇదంతా తెలియకుండానే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారా మరి?
ఒక్క నిమిషం అదే చెప్తున్నామండి. ఆ దాని ప్రకారంగా బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేసుకొని 9 సంవత్సరాలుగా తెలంగాణని విధ్వంసం చేసినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిండు. దాన్ని టేక్ ఓవర్ చేసుకుంటూ అధిగమిస్తూ ఈ రోజు మేము రాబోయే రోజుల్లో 5,000 ఉద్యోగాలు కాదు ఏది ఇచ్చినా మన తెలంగాణ బిడ్డలకే కాబట్టి 50,000 పోలీసు ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇంకొక 5 ఏళ్ళు కూడా అధికారంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి అప్పుడు ఇచ్చేటటువంటి పరిస్థితి ఒకటి ఉంటది. జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఇంతకు ముందు నిరుద్యోగులు ఎవరు కూడా బయటికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాలుగా మేము వీరోచితమైనటువంటి పోరాటం టిఆర్ఎస్ పార్టీ పైన చేసి అధికారాన్ని నుంచి వాళ్ళని ఇంటికి పంపించి ఈ రోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వంలో కంపల్సరీ ప్రతి ఒక్క చెప్పండి. మన బ్రదర్ ధర్నా చేసిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ ధర్నా చౌకను కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి. ఈ రోజు వాళ్ళు స్వేచ్ఛగా ధర్నా చేసుకుంటున్నారంటే దానికి ప్రజాప్రభుత్వం అనేది వాళ్ళు దొంగలు దొరలు వాళ్ళని ఎలగొట్టేసి వాళ్ళు అయిపోయింది. వాళ్ళ సబ్జెక్ట్ మనకి అనవసరం. వాళ్ళు అయిపోయింది. ఇప్పుడేంటి చెప్పండి, మీరు వచ్చి 200 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ గురించి ఎందుకు డిస్కషన్ మనకి? ఇచ్చిన అని చెప్పి అన్నారు. ఒక్కసారి డేటా బయట పెట్టండి. అదే విధంగా డిఎస్సి అనే పేరుతో కేసీఆర్ గారు 6,000 జాబులు అనేది దాంట్లో అది ఆల్రెడీ నోటిఫికేషన్ లో ఉన్నది. వీళ్ళు మెగా డిఎస్ అని తీసుకొచ్చి 5,000 జాబులు అంటే కలిపి మొత్తం 11,000లో వచ్చేసి 6,000 ఆల్రెడీ వాళ్ళ దాంట్లోనే మీరు చేశారు. ఇప్పటిదాకా మీరు ఏదైనా నోటిఫికేషన్ వచ్చేసి ప్రక్రియ ఎవరు చేసినప్పటికీ కూడా రైట్ అండి. ఫైనల్గా జస్ట్ ఒక్క నిమిషం మీరు కంక్లూడ్ చేయండి. అంటే ఈ ఉద్యమం జరుగుతుంది కదా, నిరుద్యోగులకు కానీ నీట్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి కానీ మెసేజ్ ఏమి ఇస్తారు? ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ విద్యార్థులందరూ అర్థం చేసుకోవాలి. అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ విద్యార్థులతోని భారతదేశ చరిత్రలో ఎవరిని నమ్మైతే ప్రజలు ఓటేసినారో వాళ్ళు నిర్మించిన విద్యా వ్యవస్థ ఫెయిల్ అయింది. కాబట్టి దాంట్లో ప్రక్షాళన అవసరం. మూసీ రివర్ ఫ్రంట్ కట్టడం కాదు, మూసీ రివర్ ఫ్రంట్లో కాదు ప్రక్షాళన కావాల్సింది. మన తెలంగాణ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కావాలి, మన భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కావాలి యాక్చువల్గా. కాబట్టి అటువైపు ఆ తోవల మనమందరం ఉద్యమించాలి. మనం ఉద్యమిస్తేనే వాళ్ళు పట్టించుకుంటారు, లేకపోతే స్కామ్లు చేస్తారు. బీఆర్ఎస్ ఏ విధంగా అయితే సత్తాలో ఉన్నప్పుడు ఎన్ని కోట్లు తిన్నదో, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందో, లేకపోతే బీజేపీ ఇప్పుడు సత్తాలో ఉండి ఎన్ని చోట్లలో అడవులను అమ్మేస్తుందో ప్రపంచ సంస్థలకి, ఇవి జరుగుతూనే ఉంటాయి. ప్రజలుగా మనం ముందుకొచ్చి ఉద్యమం చేస్తే తప్ప మన గురించి ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ప్రజలందరికీ విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాము. హమాలీ కార్యకర్త బిడ్డ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్లో చదవాలి అని ప్రామిసెస్ చేసిండ్రు, కానీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. ఆర్టీసీ డ్రైవర్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదవగలిగే పరిస్థితిని తెస్తామని అన్నారు. కానీ ఇది నేను కేవలం కాంగ్రెస్ గురించి కాదు, ప్రతి పార్టీ అన్నది ఇది, అన్ని పార్టీలు అన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఏవైతే వాగ్దానాలు చేస్తారో ఆ వాగ్దానాలు నిజంగా ఫుల్ఫిల్ కావాలంటే ప్రజలందరూ ఏకం కావాలి. కాబట్టి చెప్తున్నాము, ప్రజలందరూ ఏకం కావాలి. సీజేపీయా ఏజేపీయా ఇవన్నీ కాదు, ప్రజలు ఏకం కావాలి, విద్యార్థులతో నిలబడి. థ్యాంక్ యూ. సో అది అంటే ప్రజలందరూ ఏకం కావాలి. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా ఏ రాజకీయ పార్టీ ఉన్నా అందరూ దాచుకోవటం తప్ప ప్రత్యేకంగా నాశనం అయిపోతున్న ఈ విద్యా వ్యవస్థ గురించి ఏ ప్రభుత్వం ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. కాబట్టి అందరం ఏకం అవ్వాలి, మిగతా అంశాల్లో కాదు. రోజుకి దిగజారిపోతున్న ఈ విద్యా వ్యవస్థపై అందరూ ఏకమై పోరాడాలని చెప్తున్నారు. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ.